సార్ నాకే కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఎటువంటి న్యాయం జరగటం లేదు. పై అధికారులు మాత్రం పోలీసు వాళ్ళకి చేయమని చెప్తున్నారు సార్. కానీ పోలీసు వాళ్ళకి మాత్రం కింద స్థాయి వాళ్ళు అసలు ఎటువంటి పని చేయడం లేదు సార్. నాకు ఒక్కదానికే కాదు సార్, మీరు ఇక్కడి నుంచి న్యాయం చేయమని పంపించిన సీఎం గారు పంపించిన, డిప్యూటీ సీఎం గారు పంపించినా సరే చేయి చేసుకుంటున్నారు, లేకపోతే కనుక బెదిరిస్తున్నారు, ఏదో రకంగా చేస్తున్నారు సార్. దానికి సంబంధించింది ఏదన్నా కావాలి అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలన్నా, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నా ఆ సార్ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళాలి, ఎలాగా అని చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదు సార్. దాని గురించి సీఎం గారు డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పి, లేదు అంటే డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా మాట్లాడితే విషయాలేంటో తెలిస్తే తప్ప డీజీపీ గారికి, పోలీస్ అధికారులకు అప్పచెప్తే మాత్రం పోలీసు వారు ఎవరికి డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారే తప్ప న్యాయం కోసం మాత్రం పనిచేయడం లేదు సార్. ఇలా అయితే కూటమి ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది సార్. సీఎం సార్, మీరు అందరు మంచి కోరేవాళ్ళు, చంద్రబాబు సారు అందరు మంచి కోరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి రోడ్లు వేపిస్తున్నారు, బ్రతుకు తెరువు చూపిస్తున్నారు. అదేవిధంగా ఎంతోమందికి అన్నం పెడుతున్నారు సార్. అన్నం పెట్టేవాళ్ళు మీరు ఇటువంటి సమస్యల గురించి కూడా తెలుసుకొని ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ లోపాలు ఉన్నాయో అవన్నిటిని కూడా సరిచేస్తే కూటమి ప్రభుత్వం ఘన విజయంగా తిరుగులేని దశగా ప్రయాణిస్తుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్. ఎందుకని చెప్పంటే సార్, మా ఒక్క సమస్య కాదు, మేము అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూసాం సార్. ఎందుకంటే మేము జగన్ ప్రభుత్వంలో తిరిగిన చోటే కానీ తిరగని చోట లేదు సార్. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా ఒక్కసారి సీఎం సార్ మీరు ఒక్కసారి మమ్మల్ని కలిశారు, విషయం మీరు దగ్గరికి తీసుకెళ్లారు, కాదు 1 by 1 చెప్పి చేయించారు. చేయమని చెప్తే కింద అధికారులు చేయకపోగా మా మీద చేసుకున్నారు. సరే, ఒక ముసలావిడ ఇల్లు లేక వాకిల్ లేక మీ దగ్గరకు వచ్చింది. ఆ రోజు మీరు చేయమని చెప్పారు, కానీ అదే ఆవిడ మళ్ళీ వచ్చింది, చేయట్లేదు, కింద వాళ్ళు చేయట్లేదు, తిప్పిస్తున్నారు అని చెప్పి. ఇలా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సార్ కూటమి ప్రభుత్వంలో. ఆ లోపాలను కూడా సరి చేస్తే మీరు తిరుగులేని దశగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్. మాకు న్యాయం కావాలి, ఐ వాంట్ జస్టిస్ సార్.